జై బీసీ జాజల సీనన్న నాయకత్వం జాజల సీనన్న నాయకత్వం జాగత్వం జాజల సీనన్న నాయకత్వం జాజల సీనన్న నాయకత్వం జాజల సీనన్న నాయకత్వం జై బీసీ జై బీసీ జాజల సీనన్న నాయకత్వం బీసీ కులాల ఐక్యత బీసీ కులాల కొంచెం జై బీసీ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ముఖ్య అతిథి మన బీసీల ఆశా జ్యోతి బీసీల కొరకే మన జీవితాన్ని ప్రతి క్షణం బీసీలకు కొరకు ఏమన్నా చేయాలని ఆలోచిస్తూ ప్రతి అడుగు విద్యార్థి దశ నుండి యువజన దశ నుండి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష స్థాయి నుండి జాతీయ అధ్యక్ష స్థాయి జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనం ఏదైనా సాధించబోతున్నట్టు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక పెద్దలు మన ముందు నడిపిస్తున్న పెద్దలు అంజన్న ప్రసాద్ అధ్యక్షులు నిరంజన్ గారిని వేదికపైకి, అదేవిధంగా కుల్కర్ల శ్రీని గారిని, కృష్ణ గారిని, శ్రీలత గారిని వేదికపైకి, అదే వేదికపైకి రావాల్సిందిగా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఒక సోఫా సార్ 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 ఇప్పుడే సార్ ఇక శాలివాన సంఘం అంటే ఆర్టిస్ట్ వచ్చేసి సంతోషం కుల సంఘం నాయకుల్ని పైకి ఇంత బలంగా ఆ మాటను ఇంకొకరు అందజేసింది. ఇంత పెద్ద భారతదేశం లాహోర్ నుండి ఢాకా దాకా, కశ్మీర్ నుండి కింద కన్యాకుమారి దాకా భారతదేశానికి సమాచారం 2-3 రోజుల్లో వెళ్ళిపోతుంది. వీటి వాడికి ఎక్కడో ఒక ఫోన్ ఉన్నా, ఒక్క రాష్ట్రంలో ఒక ఫోన్ ఉన్న రాష్ట్రంలో దావాగా, ఎందుకంటే అక్కడ ఒక కడుపు నొప్పి ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక పెయిన్ ఉండేది. ఎందుకంటే బ్రిటిషర్స్ దగ్గర అన్యాయం అన్యాయం గురవుతున్నాం అనేది ఉండే కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి మాట పాటించి మనం కూడా ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా ఇక నిజామాబాద్ 6 లక్షల జనాభా కానీ 150 మంది వచ్చినాం అంటే మనకు జాతి పట్ల ప్రేమ, జాతికి ఏమైనా చెయ్యాలనే తపన ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఇది వాస్తవం. నిజంగా అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బాధపడుతుంది. మనం చేస్తున్నామంటే నాకైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. అన్న ఇంకా ఏ పొలిటికల్ పనులు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయినారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు, కానీ జాతి వరకు పనిచేస్తున్నారు అంటే కేవలం వీళ్ళ మనస్వార్థం వరకు నేను రాజకీయంగా రావాలని, అన్నది రాజకీయంగా రావాలని కాదు, జాతిని చేద్దామనే తపనలోని ఈ పని చేస్తున్నాం. ఆ తపన అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు మీరు ఈ మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో ఇంత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా బీసీ నిధులు, బీసీ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, బీసీ కొరకు ఏమైనా చేయాలని తపన ఉన్నవాళ్ళు. ఇప్పుడే సభాస్థలికి వచ్చిన ప్రజాసంఘం జిల్లా అధ్యక్షులు ఒక బీసీ కులగణన అనే ఒక అంశం. బీసీ కులగణన ఎప్పుడు జరిగేసింది? 1931 ఏళ్ళ కింద చేసింది. అప్పుడు ఎంతమంది ఉన్నారు? సూచాయిగా 54% ఉన్నామని అన్నారు. 54% ఉన్నారు. అప్పుడు ఎన్ని కులాలు? 34 కులాలు. ఆ తర్వాత ఏమైంది? మనకు రాజ్యాంగబద్ధ
సంవత్సరాలు బీసీఏ. వాడు అంటాడు లేదు మనకు ఇంకా రిజర్వేషన్ ఆడలేదు. లేదా నీకు ఏం కాదురా, ఒక ఆగ్రహాలు ఉంది, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావురా, డబ్బులు పెట్టు ఫ్లాట్ అది మొన్న కొనుక్కుంటాడు. అంటే 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ పెట్టి EMI కట్టుకుంటాడు. అంటే నేను ఒక ఇంట్లో ఒక ఆకు నీళ్ళు కలపతే ఇలా పోయేద్దాం ఏడన్నా మొత్తం ఈ ఆరోగ్యకు ప్రజలు ముందుండాలని ఇల్లు కాకుంటాడు లేదు అని చెప్పి 15 ఎకరాల పైనే ఉన్నారు మొత్తం 150 ఎకరాలు 200 ఎకరాలు 50 ఎకరాలు వాళ్ళు ఇళ్ళే పోయి ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉండడం ఊర్లోనే వ్యవసాయం చేసేది ఇక్కడే మనల్ని వాడుకొని మనల్ని కూలి వేసుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తారు. అంతా డబ్బులు హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియా ఎంతమంది పనులు అక్కడ పోయి తెలుస్తుంది. బెంచులు, ఆడీలు, ఆకాశం లాంటి ఇల్లులు కొన్ని అందరిలాగా పోతారా పోయి నిజామాబాద్లో ఒక్కటి వేరుమాల ఎవరు, వంశీ హోటల్ ఎవరు, నిఖిల్ సాయి ఎవరిది, అశోక్ థియేటర్ ఎవరిది, విజయ్ థియేటర్ ఎవరిది, నందాబాద్ థియేటర్ ఎవరిది, లక్ష్మారెడ్డి దవాఖానా ఎవరిది, ప్రూడెన్స్ దవాఖానా ఎవరిది. మనోళ్ళు ఆరోగ్యంగా ఆగిపోతుంది. మన మౌనం వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని, వారికి మోక్ష ప్రాప్తి ఇవ్వాలని, వారు చూపెట్టిన వాళ్ళని మనం కాపాడుతున్నాం. చిన్నగా మనసులో సంకల్పం చేసుకుంటాం. మన ఈసీ కులాల గణన కోసం ఇతర అన్నగారు చేసినప్పుడు అన్నగారు చెప్పిన మేరకు మరియు మన అక్కడ దాని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఈసీ నాయకులమైనటువంటి మనమే ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి మన ఇంకా మన కులాలలో మన కుల సభ్యులు నేను గత కొన్ని రోజులుగా చూస్తున్నా మన వేసిన నాయకులు మరి మన కుల సభ్యులు రావట్లేదు. ఒక్కసారి మీరందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మన కులాలకు సంబంధించిన మన కుల సభ్యులను తెలుసుకుంటే సీనన్న గారు చెప్పే విషయాలు బాగా గ్రహిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడనే ఎదుర్కోవాలనే సీనన్న గారు చెప్పే విషయాలు మనం వింటాము. మరి మన అడిగిపోయి మన కుల సభ్యులే మనం చెప్పాము. మరి అదే మన కుల సభ్యులే ఇప్పుడు మీటింగ్ వస్తే ఒక 10 మంది కులానికి ఒక 10 మంది ఈ సమావేశానికి వస్తే ఆ 10 మందిలో ఇంకో 10 మంది అంటే 100 మంది మంత్రులు కావాలి. దయచేసి మన బీసీ కుల నాయకులు అందరికీ విజ్ఞప్తి, తర్వాత కార్యక్రమంలో కూడా మన బీసీ సమాజం కోసం బీసీ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ సీనన్న రావడం జరిగింది. మరి మనం కూడా దాన్ని గ్రహించి మన సభ్యులందరినీ సమావేశానికి పంపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశంలో ఈరోజు బీసీ కుల సంఘాల నాయకుల మరియు జిల్లా స్థాయి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన జాతీయ బీసీ అధ్యక్షుడు జాతీయ శ్రీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి కృషి చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు నారాయణ సుధాకర్ గారికి, అదేవిధంగా రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ గారికి, మరి కుటుంబ శ్రీ గారికి, మరి అంజనేయ సార్ గారికి, నారాయణ గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది వివిధ బీసీ సంఘాల నాయకులు, మరి కుల సంఘాల నాయకులు, వేదిక ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా మంచి ప్రతినిధులు. ఇక్కడ వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా మన సీనన్న ఏ కార్యక్రమంలో చెప్పినా కూడా మనం గట్టిగా మాట్లాడాలి. ఎక్కడ పోయినా ఉండాలి, ఏ ఆఫీస్ పోయినా కూడా మనం పోయి నమస్తే సార్ అని చెప్పేసి గుర్తు చేసుకొని కూర్చోవాలి. వాళ్ళు గుర్తు చేసిన తర్వాత నిలబడి మాట్లాడితే అక్కడే నిలబడి మాట్లాడతారు, మనకు అందరూ ఒప్పుతారు. మరి మనం గుర్తు చేసుకొని మాట్లాడాలి.
తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నత చదువులు చదవడానికి కానీ మరి ట్రైనింగ్ పొందడానికి కానీ సెలవులతో కూడినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకా మొత్తం చాలా మాట్లాడాలన్నారు కాబట్టి సమయం లేదు కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మేజర్ కులాన్ని కూడా ఒక కోడ్ ఉన్నది, జీరో వర్మ ఉన్నది, కానీ కుల వృత్తిలో కూడా ఒక కోడ్ ఉన్నది. కానీ కొన్ని కుల మాత్రమే ఉన్నది, కానీ మా మేజర్ కుల వృత్తికి కోడ్ లేదు, జీరో జీరో పెట్టేస్తుంది. అట్లా అన్నింటి ఉన్నాయన్న ఒక్కసారి విషయం చేస్తుందా జీరో ఒకసారి ఉన్నతాధికారులు కూడా తెలుసుకోవాల్సిన విషయం చేస్తూ మహాధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు జాతీయ సింహకి నమస్కారం సమర్పిస్తే ఇక్కడ ఉన్నందరికీ నమస్కారం సమర్పించాలని భావిస్తున్నాను. అనే మీ సమక్షంలో ఈ సదస్సులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కులగణన బహిరంగ విచారణలో మేమందరం కూడా జాతికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడాం. బీసీ కమిషన్ చైర్మన్ అప్పటి ఇంటెలిజెన్స్ సార్ మేమందరం కూడా మా యొక్క సాధక బాధకాలు అన్ని రకాలుగా వివరించడం జరిగిందన్న. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే మన వాళ్ళు ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణ కులస్తుల విషయంలో ప్రాతినిధ్యం ఏంటంటే విశ్వకర్మ అనేది రాష్ట్రపరంగా జాతీయంగా ఈ పేర్లు ఉన్నాయన్న. అయితే ఈ కులగణన సర్వేలో ఆ పేరే మెన్షన్ చేయలేదు, ఆ కులంలో అది మెన్షన్ చేయలేదు సార్. అది అంతకంటే ముందే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను నెక్స్ట్ డే మన దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి సార్ ఈ పేరు మెన్షన్ చేయండి అంటే చేయిస్తాం. అంటే మన గజెట్లో ఉన్న దాని ప్రకారం మన తెలంగాణ బీసీ క్యాస్ట్ లిస్ట్లో ఉన్న ప్రకారం ఏవైతే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అనేది ఉన్న వివిధ బ్రాకెట్ అనేది కులవృత్తులనే ఉన్నాయన్న. విశ్వబ్రాహ్మణ కులం అయితే దాని మొత్తం తొలగించేస్తారు. ఇక మనం విశ్వబ్రాహ్మణులుగా విశ్వకర్మలో కొనసాగలేమో అనే భయం అనేది మా అందరిలో చేస్తున్నారు. అంటే ఈ సమగ్ర సర్వే ఏదైతే చేస్తుందో దీని ప్రకారం క్యాస్ట్ ఏమైనా మా పేర్లు మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో బీసీ సంచార జాతులలో పిచ్చకుండా వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళు వంశరాజులుగా మార్చుకున్నారు. తెలంగాణ గదిలో చేయడం జరిగింది. సో చాలా మంది తమ కులాలను మార్చడం జరిగింది, అంటే గౌరవపరంగా ఉండేటట్టు. సో ఈ రోజు ఎందుకంటే మా జాతికి ఎవరి జాతికి మొత్తం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అనేది ఉందన్న. తెలంగాణ అంటే మనకి దాదాపు మీ అందరికీ తెలియజేయంటే ఈ భారతదేశంలో క్యాస్ట్ కోసం అస్తిత్వం కోసం పోరాడిన సంఘం ఏదైనా ఉంది అంటే అది విశ్వబ్రాహ్మణ సంఘం. దాదాపు 300 సంవత్సరాల క్రితమే ఒక సంఘంగా ఏర్పడింది. అప్పుడు సాంస్కృతిక పరంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఒక సంఘటితమైన ముందుకు వెళ్ళడం జరిగిందన్న. చక్రవర్తుల రాజగోపాలాచారి కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆచార్య అనే పదకాలంలో ఉంటే ఆయన మాట్లాడేదాన్ని ఆచార్య మాట్లాడేది. దాన్ని మా సహాయ సార్లు తలా ఇంత డబ్బులు పోగేసుకొని అప్పటి బ్రిటిష్ లాయర్ పెట్టుకొని కోర్టులో వేసేసి ఆచార్య పదానికి విశ్వబ్రాహ్మణ పదానికి బ్రహ్మశ్రేయ పదానికి ఏం అనుభవం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సంవత్సరాల నుంచి ఈ పౌరాణిక విషయంలో కానీ సాంస్కృతిక విషయంలో కానీ ఇదంతా జరుగుతుందన్న. ఈ రోజు ఒక కుట్ర ఏంటి అంటే రూపాయలు రెండోది ఏంటంటే మన పిల్లలు ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ కోసం మీరు ఎంత దాని వ్యతిరేకంగా పోరాడుతుందో మేము గమనిస్తామన్నా. యాక్చువల్ ఏంటంటే కేవలం ఐఐటీలలో ఎంబీబీఎస్ సీట్లలో ఓపెన్ కేటగిరీలో కొట్టినా కూడా ఓపెన్ కేటగిరీలో మన పిల్లలు సెలెక్ట్ అయినా కూడా ఈ విషయం మనం మంచిగా వినాలన్నా. ఓపెన్ కేటగిరీలో మన పిల్లలు కొట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా వచ్చినా కూడా వాళ్ళను రిజర్వేషన్ పట్టింపు చేసి రిజర్వేషన్ ఐఐటీ ప్లస్ డాక్టర్ సీట్లలో ఈ రోజు కొన్ని వేల మంది బీసీ పిల్లలు డాక్టర్లు ఐఐటీఎల్ ఇంజనీర్లు అవుతుందంటే అది జాగ్రత్తగా పోరాటం. అయితే ఇప్పుడు మన పిల్లలకి ఈ మధ్య జాగ్రత్త నేతృత్వంలో జిల్లాలో బీసీ వాళ్ళు చాలా కంటే మన బీసీ పిల్లలు ప్రత్యేకించి బీసీపీ వాళ్ళని కొంచెం అవేర్నెస్ ఎక్కువ తీసుకొచ్చే క్రమంలో ముందున్నారు కాబట్టి ఫోన్ చేస్తున్నారు అన్న. ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళు ప్లేన్లలో వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐఐటీ సీట్లు కొట్టుకుంటున్నా మన పిల్లలకి 120 ర్యాంక్ వస్తలేదు, 1000 ర్యాంక్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వస్తున్నా ఇది అసాధ్యమైనటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ వల్ల ఈరోజు మీరు గమనించండి అన్న. గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఈ అన్ని ఎగ్జామ్ పోటీలలో
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల లెక్కలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగి తీరాలి అని చెప్పి మేము 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కలు గణాంకాల మళ్ళీ ఇప్పుడు 2004లో కులగణన జరుగుతుంది. న్యాయ ప్రక్రియ ద్వారా ఆపాలని చూశారు, రాజకీయంగా ఆపాలని చూశారు. అదేవిధంగా ఈ కులగణన మీద లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ప్రజల్లో ఒక వ్యతిరేక భావన తీసుకురావాలని చూశారు. కానీ 6వ తేదీ నుంచి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నుండి అదేవిధంగా ఆదిలాబాద్ వరకు కులగణన చైతన్య సదస్సుల పేరుతోటి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి సదస్సులు, సమావేశాలు, సెమినార్లు పెట్టుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ కులగణన ఎవరికి అవసరం? కులగణన బీసీలకు అవసరం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు 2011లో తీసినటువంటి జనాభా లెక్కల ఆధారంగా వాళ్ళకు రిజర్వేషన్ అమలవుతున్నాయి. అదేవిధంగా అగ్రకులాలకు వాళ్ళ జనాభా 8% రిజర్వేషన్ల పేరుతో వాళ్ళకి 10% రిజర్వేషన్ అమలవుతున్నాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో అది బీసీ వర్గమే. అట్లాంటి బీసీలకే తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అన్ని రంగాల్లో మాకు రావాల్సినటువంటి వాటా కోల్పోతున్నాం. కాబట్టి ఈ కులగణన మీద బీసీలను చైతన్యం చేయడానికి మేము ఊరువాడ తిరుగుతున్నాం. ఈరోజు ప్రజల్లో కొంత అపోహ రాజకీయ కొంతమంది ఎన్యూమరేటర్లు ఇంటికి పోతే ఈ ఉన్న వాస్తవాలు చెప్తే సంక్షేమ పథకాలు మాకు రావేమో, మాకు రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఆసరా పెన్షన్లు బంద్ అవుతాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు అందకుండా పోతాయని చెప్పి ఒక అపోహ పడుతున్నారు. మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సమగ్ర కులగణనకు సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదు. సమగ్ర కులగణన సామాజిక రిజర్వేషన్లు పెంచడం కోసమే సమగ్ర కులగణన జరుగుతుంది. సంక్షేమ పథకాల కోసం ఈ కులగణన జరగడం లేదు. సంక్షేమ పథకాలకు కులగణనకు అసలు ఎక్కడ లింకు లేదు, సంబంధమే లేదు, దీనికి శాస్త్రీయత లేదు. ఇలా కొంతమంది స్టార్టింగ్లోనే కొంతమంది రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు. దీనికి కులగణన ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు అడుగుతురు అని, అదేవిధంగా 56 ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు అన్నారు. ఇదే వీళ్ళని అడుగుతులో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 94 ప్రశ్నలు వేసింది. 94 ప్రశ్నలతో ఎక్కడ మా పీఠాల కేసులు వస్తుందో, ఎక్కడ మా పదవులు గుంజుకుంటారో అనే భయంతో కులగణనని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 56 ప్రశ్నలు వేసిరని అంటున్నారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టు 1992లో ఇందిరాసాని కేసులో ఎవరిని కూడా డైరెక్టుగా కులం అడగడానికి ఆస్కారం లేదు ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి కులగణన జరగాలంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, ఇలా ఉపాధి, రాజకీయ కుల సర్వే చేయాలండి. విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక కుల సర్వే అంటే ఇన్ని అంశాలు వచ్చినప్పుడు ఒక్కొక్క అంశానికి 4-5 ప్రశ్నలు వస్తాయి. 56 అంశాలు వచ్చినాయి. చాలామంది కొంతమంది దుష్టశక్తులు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు. అదేవిధంగా దీని మీద సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏందంటున్నారు. బ్యాంక్ అకౌంట్ అడగలేదు. 56 ప్రశ్నల్లో బ్యాంక్ అకౌంట్ అడగలేదు. ఆధార్ నెంబర్ కూడా ఐచ్ఛికం, అది మ్యాండేటరీ కాదు. 56 ప్రశ్నలలో నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న సమస్త సమాజం చెప్పకపోతే, కులం పేరు చెప్పకపోతే కూడా ఒక ఆప్షన్ ఉంది. అందులో కూడా ఒక ప్రశ్నలో ఒక కాలం ఉంది. నీ కులం పేరు చెప్పకపోతే త్రిబుల్ వేసేస్తారు. కాబట్టి కులం పేరు చెప్పనటువంటి వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇంత బ్రహ్మాండంగా ప్రశ్నావళిని రూపొందించి ఒక చారిత్రాత్మకంగా ఒక యజ్ఞంలాగా బ్రహ్మాండంగా ఒక కులగణన జరుగుతుంటే దీని మీద అపోవాలు సృష్టించి అడుగడుగున అడ్డం పడాలని చూస్తున్నారు. అడ్డం పడితే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మీ యొక్క బీసీ వ్యతిరేకతను, మీ యొక్క కులగణన వ్యతిరేకతను మా ప్రజలకు విప్పి చెప్తాం. 2028 ఎన్నికల్లో మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇలా చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికల పోటీ చేసేటప్పుడు బాండ్ పేపర్ మీద అఫిడవిట్లో ఇలా ఎన్నికల కమిషన్కు వాళ్ళు ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తారు. వాళ్ళకి 20 బంగ్లాలు ఉంటాయి, మాకు సొంత ఇల్లు లేదంటారు.
20 కార్లు ఉంటాయి, మాకు సొంత కారు లేదంటారు. బీరువాల కొద్ది డబ్బు కట్టలు ఉంటాయి, మాకు బ్యాంకు SBI బ్యాంకులో 5 కోట్ల అప్పు ఉందని రాస్తారు. ఎన్నికల అఫిడవిట్లనే మొత్తం అబద్ధాలు చెప్తుంటే ఇలా దిక్కుమొక్కు లేనటువంటి పేద వర్గాలు, రెక్కాడితే డొక్కాడనటువంటి కులవృత్తులు చేసుకున్నటువంటి సబ్బండ కులాలు ఇవాళ మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, 100 ఎకరాలు లేవు, అదేవిధంగా ఎలాంటిది ఏం లేదు. మీరు ఏం నచ్చితే అది చెప్పండి, కులం మాత్రం ప్రామాణికంగా 100% చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కులమే బీసీ కులాలకు, కులమే రేపటి భవిష్యత్తు, కులమే మా అస్తిత్వం, కులమే రేపటి బీసీ కులాల రాజ్యాధికారానికి వజ్రాయుధం. ఇలా బీసీ కులాల లెక్కలు కావాలని ఎందుకు అడుగుతున్నాం? ఈ లెక్కలు వచ్చినాక మేము సప్పుడంటే కూర్చుంటామా? ఈ లెక్కలు వచ్చిన తర్వాత రాష్ట్రమంతా ఒక్కొక్క నియోజకవర్గం పర్యటించి రాజకీయ సమ్మేళనాలు పెట్టి మేము ఎంత శాతం ఉన్నామో లెక్కల్ని మొత్తం డేటా సేకరించి ఆ లెక్కల్ని ప్రదర్శించి మాకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎవరు దన్నుకపోయిండో, మాకు రావాల్సినటువంటి ఎంపీ సీట్లు ఎవరు దన్నుకపోయిండో, మాకు రావాల్సినటువంటి మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎవరు దన్నుకపోయిండో ఆ లెక్కలు పూసగుచ్చినట్టు చెప్పి రేపటి రాజ్యాధికారం కోసం, బీసీలకు రాజకీయ అధికారం కోసం ఒక ఆయుధంలాగా ఈ లెక్కలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కులగణన జరగాలి, ఈ కులగణన 100% నిజాయితీగా జరగాలి. ఈ కులగణన లెక్కలు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇలా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం మూలంగానే ఈ కులగణన జరుగుతున్నది. వారు PCC అధ్యక్షుడు అయిన తర్వాత పట్టుబట్టి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ ఒక బీసీ బిడ్డ ఒక PCC పీఠం మీద కూర్చున్నాం కాబట్టి ఈ కులగణన చేయకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరగదు అని చెప్పి ఆయన పట్టుబట్టి ఈ కులగణన చేయడానికి ప్రధాన కారకులు మహేష్ గౌడ్ గారు. కానీ రాజకీయ పార్టీలకు ఇష్టం లేదు, బీఆర్ఎస్కు ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, కాంగ్రెస్లోని అగ్రకులాలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తానే పార్టీ అని అంటున్నదా? ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతామని అంటున్నారా? బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తుందని ఎవరు అంటున్నారా? బీసీలకు రాజ్యాధికారం ఇస్తుందని ఎవరు అంటున్నారా? ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ వర్గాలకే పదవులు పంచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ వర్గాలకే పదవులు పంచుకుంటున్నారు తప్ప సామాజిక న్యాయం చేయడం లేదు, బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇవ్వడం లేదు. కాబట్టి మా కులాల లెక్కలు వచ్చిన తర్వాత మీ సంఘటనలు తెలుస్తాం. అవసరమైతే వచ్చే ఏడాదిలో 2025లో అవసరమైతే బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం. 2028లో జరిగే ఎన్నికలు ఒక బీసీ రాజకీయ పార్టీ ద్వారానే ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా 2028లో ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాజకీయంగా కూడా మంచి భవిష్యత్తు. మొన్న బీసీ కమిషన్ వారి బహిరంగ విచారణ జరిగింది. మన సమస్యలకు సంబంధించినటువంటి సమావేశం వల్ల కొంచెం మనం అందరం కూడా శ్రద్ధతో విందాము. విని దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి విషయాలను మన కుల సంఘాల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు
తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒకసారి మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరం కూడా కులాలుగా బలపడ్డాం. బీసీలు హాజరైన నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన బీసీల టైగర్ రాజకృష్ణ గారికి మరియు మన తెలంగాణ బీసీ సంక్షేమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన మీద అవగాహన కోసం ప్రతి ఒక్కరు దీని వలన ఉపయోగమైందనే విషయం మీద అవగాహన కల్పించడానికి జిల్లాలో బాగా నిజామాబాద్ జిల్లాలో రావడం జరిగింది. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సమావేశం హాజరు జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క బీసీ కులగణన మీద మన యొక్క బాధ తెలిస్తే మనకు తగ్గవలసిన ప్రతిఫలం తెలుస్తుంది. కాబట్టి బీసీ కులగణని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దానికి ఎలాగైతే సర్వోదయ వారి సంజీవిని అని ఎలాగైతే వాడకు దిశానిర్దేశానికి మన భవిష్యత్తుకు కులగణన ముఖ్యమని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన యొక్క జాతి కావాల్సిన వాడ, మన యొక్క ఉద్యోగాల్లో వాడ, మరి ప్రమోషన్లో రిజర్వేషన్ కానీ మన రిజర్వేషన్ ఏదైనా క్యాల్కులేషన్ ఉండాలి. కాబట్టి ఈ యొక్క క్యాల్కులేషన్ కులగణన చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులగణన నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు వారి కులానికి సంబంధించిన వివరాలని వారి యొక్క ఎలిమెంట్లకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అలాగే కొందరు దురుద్దేశంగా వారి ఇంటికి వచ్చిన ఎలిమెంట్లని అంటే వారు కూడా మన ఉద్యోగులు కాబట్టి ఎలిమెంట్లని బీసీల కోసం పథకాలు ఇవ్వడానికి రాలేదు. వారు వారి లెక్క తీసుకోవడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వ పథకాలపై వాళ్ళని నిలదీయకుండా మన యొక్క సమాచారం వారికి ఇచ్చి మన యొక్క గణనను మనకు సంతృప్తి పడే విధంగా చేస్తారని, అలాగే ఈ లెక్క వల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనకు రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉన్నది. ఇలాంటి ప్రివిలేజ్ విషయంలో కానీ ఈడబ్ల్యూఎస్ విషయంలో మన లెక్క ఎక్కువ ఉంటేనే మన ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం కులగణన నిర్లక్ష్యం చేస్తే కేవలం గేమ్లో ఆటగాళ్ళు మాత్రమే మాత్రం మన కులగణన సరిగ్గా తెలుసుకుంటే కులగణన యొక్క రిజల్ట్ ఎక్కువ వచ్చినందుకు ఈ యొక్క ఆట యొక్క సూత్రమే మారిపోతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ కులగణన మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు కూడా కులగణనకు సహకరించాలని పేరు కోరుకుంటూ ఈ తెలంగాణ ధన్యవాదాలు. అదేవిధంగా ఇది వేదిక కాదు, మీరు కింద కూర్చోవడం కాదు. మనం ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడానికి ఒకరి ముందు ఒకరు కూర్చున్నాం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు సుధాకర్ అన్న కేవలం బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల ముఖ్యులతో ఈ సమావేశం అనుకున్నాం కాబట్టి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక బహిరంగ సభలు నిజామాబాద్లో పెట్టారు, అనేక కార్యక్రమాలు, బస్ యాత్ర పెట్టాం, ఇక్కడ విద్యార్థి గర్జన పెట్టాం, ఉద్యోగుల సమావేశం పెట్టాం, అదేవిధంగా విద్యార్థి చైతన్య యాత్ర పెట్టాం. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు పెట్టాం. కానీ ఆ మీటింగ్లకు ఈ మీటింగ్లకు తేడా ఏంటంటే ఈ మీటింగ్లకు కేవలం నాయకులను మాత్రమే అవమానించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు 100 మంది కావచ్చు, కానీ నా దృష్టిలో 100 మంది కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వ్యక్తులు లేరు. వ్యక్తులు అనుకుంటే అది పొరపాటు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సమూహానికి ఒక నాయకుడు. అంటే మీరందరూ ఒక వ్యక్తులు. మీ వెనుక లక్షల మంది ఉన్నారు. లక్షల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి నాయకత్వం అంతా వచ్చింది. కాబట్టి కేవలం ఈ కులగణన మీద అవగాహన కల్పించడానికి, సామాజిక చైతన్యం కల్పించడానికి, మన భవిష్యత్ కార్యాచరణ మాట్లాడుకోవడం కోసమే ఈ సమావేశం రావడం జరిగింది. నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కుక్కచర్ల శ్రీనివాస్ ముద్దార్ గారు, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరన్న గారికి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా,
వీడియోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ఇక్కడ వచ్చిన ముఖ్య నాయకుడికి నా విజ్ఞప్తి ఏంటంటే, మనం ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా మనకు భయపడాలంటే మనలో చైతన్యం ఉండాలి. మనలో చైతన్యం ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి. మనలో ఐక్యత చైతన్యం ఉండాలంటే ఒక సమావేశం పెడితే ఆ సమావేశం అయిపోయేంత వరకు వక్తలు ఏం మాట్లాడతారో అది కంపల్సరీ వినాలి. అదేవిధంగా చరిత్ర తెలుసుకోవాలంటే చరిత్రలో వచ్చినటువంటి పుస్తకాలు ఏ ఉన్నాయో ఆ పుస్తకాలను చదవాలి. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర సృష్టించలేడు అంటాడు. మనం చరిత్ర తెలుసుకున్నంత కాలం చరిత్ర సృష్టించలేదు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కొద్దిగా మాట్లాడాలని ప్రయత్నం చేసింది, కానీ మన ముందున్నటువంటి సోదరులు కొద్దిగా వినే పరిస్థితులు లేనట్టు అనిపించింది. ఎందుకంటే మనకు పూలే జయంతి అవుతుంది, మానేడు జీవితం అంతా మనకు దారిపోతుంది, జీవితం అంతా మన కోసమే జీవించింది. కానీ పూలే చరిత్ర, పూలే యొక్క జయంతి రోజు ఒక్క హాఫ్ డే సమయం కూడా మనం కేటాయించాలి. కొద్దిగా హలో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఏ కులాన్ని ఎవరిని మతాన్ని కించపరచడం లేదు, కానీ మనం ఒక పెళ్లి పోతే మన పాప పంతులు ఆ పెళ్లిలో 3 గంటల సేపు మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు ఎవరికైనా అర్థమైతే చేతులు ఎవరికి అర్థం కావు. కానీ ఎందుకు కూర్చుంటాం 3 గంటల సేపు? మనకు అర్థం కాకపోయినా 3 గంటల సేపు ఆ పంతులు మనకు మంత్రాలు చదివినా 3 గంటల సేపు అట్నే కూర్చుంటాం కూలబడి. ఎందుకు కూర్చుంటామంటే మనకున్నటువంటి విశ్వాసం, మనకున్నటువంటి నమ్మకంతో కూర్చుంటాం. ఇక్కడ కూడా అంతే జరగాలి. ఒక మీటింగ్ పెడితే ఇది ఒక నాయకుని ఎక్స్పోజ్ చేయడానికి కోసం ఇక్కడ మీటింగ్ పెట్టలేదు. మన జాతిని ఎట్లా పైకి తీసుకురావాలి, మన జాతులను ఎటువైపు ప్రయాణం చేయాలి, మన జాతులను ఎట్లా ఐక్యం చేయాలో ఈ సమావేశం పెట్టాం. ఈ సమావేశం పెట్టాలంటే ఇది ఆశమాషి కాదు. మీరు మీ పనులన్నీ వదులుకున్నారు కదా, మీ పనులన్నీ వదులుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పనులన్నీ వదులుకున్నారు. ఇక మేమైతే మా జీవితం అంతా ఇదే కాబట్టి సుధాకర్ అన్న నిన్ననే వార్నింగ్ ఇచ్చింది, 11 గంటల తర్వాత వస్తే మాత్రం మీటింగ్ నేను చేయను అని. మేము 160 స్పీడ్ వచ్చినాం. మేము వస్తుంటేనే చాలా యాక్సిడెంట్ అయింది వేరే కారణం. అయినా కూడా ఆకలి ఎక్కడ, మీరు నమ్ముతారో నమ్మరో, ఆకలి అవుతున్నా కూడా నిజామాబాద్కి వచ్చి టౌన్లోకి వచ్చినాక చిన్న ఒక గుడిసె హోటల్లో పక్కన ఆపి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఎందుకంటే ఆ భయంతో అయ్యో నిజామాబాద్లో వచ్చి వెయిట్ చేస్తారు, ఉన్న సమయాన్ని పోవాలి అనే ఉద్దేశంతో. మరి ఎందుకు ఇంత శ్రమపడి ఇంత త్యాగం చేస్తూ ఇంత రిస్క్ తీసుకొని వచ్చి కేవలం ఫోటో సెషన్ కోసం వచ్చినవా, లేదా ముచ్చట పెట్టి భోజనం తీసుకోవడానికి వచ్చినవా, లేదా తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళని ఎట్లా, మన జాతిని ఎట్లా పైకి తీసుకుపోవాలి, మన జాతిని ఎట్లా జాగృతం చేయాలి, ఇప్పుడు జరిగేటువంటి కులగణలో మనం ఏం సందేశం ఇవ్వాలో ఇలా ఒక కన్క్లూజన్ చేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 90% చాలా మంది సిన్సియర్గా ఉంటారు మన బీసీలు, కానీ కొద్దిమంది మాత్రమే. నాకు తెలిసి మా జిల్లా కమిటీ అన్న కానీ, ప్రసాద్ అన్న కానీ, మా ఉద్యోగుల సంఘం అన్న రవీంద్ర అన్న కానీ, అదేవిధంగా మా దర్శన దేవేంద్ర గారు, మా జనరల్ సెక్రటరీ మా గంగా కిషన్ కానీ, వీళ్ళంతా నాకు తెలిసి ఒక 1000 మందికి ఫోన్ చేసి ఉంటారు. 1000 మందికి ఫోన్ చేసి ఉంటారు, రండి 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 అని. కానీ ఇంతమంది వచ్చిన తర్వాత 1 గంటకు వస్తారు. మళ్ళీ 1 బాబుకి ఫోన్ రాగానే ఫోన్ తీసుకొని బయటకు పోయి నేను అంటే ఎవరికన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చిందా, పిఎం ఆఫీస్కి వెళ్ళి రాదు. ఫోన్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన ఫోన్ వస్తుంది, ఏం రాదు. ఏం ఫోన్ వస్తుందంటే ఇక
గాడ పోషమ్మ పండుగ జరుగుతుందటరా, గాడ మల్లమ్మ పండుగ జరుగుతుందటరా, లేకపోతే గాడ సిట్టింగ్ చేసినట్టరా, గాడ ఇంకో ఫంక్షన్ ఉందటరా అని ఏ ఫోన్ వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఎందుకు ఇవన్నీ నా ఉపన్యాసానికి ఉందని కొన్ని సూచనలు మాత్రమే చేస్తున్నాను. అన్ని జిల్లాలు తిరిగి ఈ జిల్లాకు వచ్చినా కాబట్టి దయచేసి ఎప్పుడు మీటింగ్ పెట్టినా బీసీలో మీటింగ్ స్టార్టింగ్లో ఎట్లా వచ్చినామో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఎన్నికలు అయ్యేంత వరకు మీటింగ్ అయిపోయిందా అప్పుడే పోవాలా అనే విధంగా మనం ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ మన మైండ్ అంతా ఇక్కడ ఉండాలి. లేకపోతే బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నాం అనుకో, మనకు మన బ్రహ్మదేవుడు వచ్చినా మన తలరాతను మార్చలేదు. కాబట్టి ఇలా కులగన జరుగుతుంది. కులగన ఉట్టిగా జరుగుతుందా? కులగన ప్రేమతో జరుగుతుందా? కులగన వల్ల దయా దక్షిణాలతో జరుగుతుందా? మీకు అందరూ తెలుసు కులగన జరగడం ఎవరికి ఇష్టం లేదు. కులగన జరగడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఇలా పండుకున్న గుర్రాన్ని లేపెందుకు దండించుకోవాలి? ఓ సామెత తెలంగాణ అంటారనే పండుకున్న గుర్రాన్ని ఎందుకు లేపి దండించుకుంటామని. ఈ బీసీలంతా నిద్ర మంత్రం ఊరుతుంటే, బీసీలంతా రాయితీల మంత్రం ఊరుతుంటే, సబ్సిడీల మంత్రం ఊరుతుంటే, వీళ్ళని కులాల వారి ఇంటింటికి తిరిగి ఇలా సాకరోలు ఎంతమంది ఉన్నారు, మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మునురుకాములు ఎంతమంది ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, పెరికోళ్ళు ఎంతమంది ఉన్నారు, మేరోళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గౌడోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవాళ సంచార జాతులు ఎంతమంది ఉన్నారు, ఇవాళ పురుషులు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు పెట్టి వీళ్ళు మొత్తం లెక్కలు పెట్టి అఫీషియల్గా రాజముద్రతోటి, మామూలు కాదు, రాజముద్రతోటి 300 కాపులకు ఇన్ని లక్షల మంది ఉన్నారు, గౌళ్ళకి ఇన్ని లక్షల మంది ఉన్నారు, మేరోళ్ళకి ఇన్ని లక్షల మంది ఉన్నారు అని చెప్పి రేపు ప్రభుత్వం ప్రకటించబోతుంది. అంటే ఇంత అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం వస్తుందా నేను అడుగుతున్నాను. 1931లో కులాల వారిగా ఈ దేశంలో లెక్కలు తీశారు. మళ్ళీ తీయలే. ఎందుకు చేయలే అంటే వీళ్ళ జనాభా కనుక తెలిస్తే, వీళ్ళ కులాల లెక్కలు కనుక తీసి బయట పెడితే, అరే ఇంత శాతం ఉన్నోళ్ళం ఈ పిడికటి శాతం ఉన్నోళ్ళ కింద ఉంటామా? అరే 60% పైగా ఉన్న మనం ఈ 5% ఉన్నోళ్ళ దగ్గర దేయి అంటామా? ఎన్ని రోజులు వినతిపత్రాలు తీసుకొని తిరగాలి? ఎన్ని రోజులు దండం దశకం పెట్టుకుంటా, శాలను కట్టుకుంటా, అయ్యా బానిసలు అని చెప్పి ఈ బానిసత్వంలో మనం మగ్గిపోవాలి. ఈ బానిసత్వాన్ని బద్దలు కొట్టి ఇలా బీసీలే రేపటి పాలకులు కావాలంటే బీసీ కులాల లెక్కలు తెలిస్తే అప్పుడు మన కులాలంతా అగ్నిమంటై ఒకరికొకరు చైతన్యమై, అవురా మేము ఇంత జనాభా పెట్టుకొని ఈ పిడికడి శాతం లేని దగ్గర ఇంటి చుట్టూ మేము తిరగాల, వాళ్ళ గవర్నమెంట్లకు ఫోన్ చేసుకుంటా, వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసుకుంటా, అయ్యా అని చెప్పి వానికి ఊరు ఏం చేయాలా? నేను నా తాత ఊరు ఏం చేశాడు? లెక్కలు తెలవకుండా, బీసీ కులాల లెక్కలు తెలవకుండా. నా తండ్రి ఊరు ఏం చేశాడు? బీసీ కులాల లెక్కలు తెలవకుండా. ఇప్పుడు నేను లెక్కలు తెలుసుకుంటా, నేను పక్కా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటానని చెప్పి కులాలు ఐకమత్యంతో ఒక దండు కట్టి దండులో ముగిస్తాయి. దానికోసమే కులగన్న కావాలంటున్నాను. దానికోసం నేను రాత్రి నిర్ణయం తీసుకుంది కాదు, ఒక నెలలో సంవత్సరంలో నిర్ణయం తీసుకుంది కాదు, 3 దశాబ్దాలుగా కొట్లాడుతున్నాం. కులగన్న జరగాలి, బీసీల లెక్కలు తేలాలి. మా మాట అయ్యా దేయి అని యాచించడం కాకుండా శాసించడం ద్వారా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా హక్కులు రావాలి. మేము కూర్చున్న చోటే మా ఇంటి కాడ మా సింహాసనం మీద కాలు మీద కాలేసుకొని కూర్చున్న దగ్గర ఇవాళ పదవులు మా ఇంటికి దరిచేరాలి తప్ప వానింటి చుట్టూ మేము తిరగమని దానికి రావాలంటే మన రిజర్వేషన్లు మనకు రాజ్యాంగబద్ధంగా దక్కాలి. దానికోసమే కులగన జరగాలని చెప్పి 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే ఇవాళ చాలా మంది మనం చైతన్యమై గల్లీ తిరిగి ఊరు తిరిగి ఎక్కని మెట్లు లేవు, తొక్కని కడప లేదు, రాజకీయ పార్టీల చుట్టూ తిరిగినాం, ఎన్నో ప్రభుత్వాలను విన్నవించినాం, ప్రభుత్వాల మీద యుద్ధం చేసినాం. అయినా కూడా మన ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరుతోటి మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం. సమగ్ర కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి ఒక బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఆయన పొందుపరిచి ఆయనే స్వయంగా చదివిన
చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనం వెంటనే ఇలా జనవరి 11న పోయి ఢిల్లీలో కూర్చున్నా రాహుల్ గాంధీ గారి దగ్గర ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ గారితో గంట 15 నిమిషాలు మీటింగ్ అయింది. ఆయన అన్నది నేను దేశమంతా కులగణన చేస్తా, మీరు నమ్మండి. బీసీ సంఘాలను ఒక్కొక్క రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ గారు ఒకరికి పిలిపించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను పిలిపించాడు. నేను పోయినా అందరూ మాట్లాడేటప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేను చెప్పాను రాహుల్ గాంధీ గారు స్పష్టంగా, అయ్యా నేను కులగణన నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఆయన బీసీ కార్డును ఉపయోగించుకొని ప్రధానమంత్రి అయినప్పటికీ కానీ ఇంటి దీపమని ముద్దాడితే మూటి వెళ్ళినట్టు మా బీసీ బిడ్డే మా బీసీ కులాల లెక్కలు ఇస్తలేడు, కాబట్టి నువ్వు బీసీ కాకపోయినా బీసీ కులాల లెక్కలు ఇస్తాను, మీకు ధన్యవాదాలు, మీకు కృతజ్ఞతలు అని చెప్పిన. కానీ మిమ్మల్ని నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు నమ్మాలంటే ఫస్ట్ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కులగణన చేయండి. మీరు దేశం తర్వాత ఫస్ట్ మీ రాష్ట్రాలలో కులగణన చేస్తే అప్పుడు బీసీలు నమ్ముతారంటే అప్పుడు వెంటనే రాహుల్ గాంధీ గారు పిఎం ఇచ్చి ఇది నోట్ చేసుకోండి, ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలని చెప్పడం జరిగింది. నేను రాహుల్ గాంధీ గారితో మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక అర్ధగంటలోనే రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఫోన్ వచ్చింది. సీఎం పేషెంట్ ఆయన నాకు ఫోన్ చేసాడు, ఏమైంది శ్రీనివాస్ గౌడ్ వారు ఎక్కడ ఉన్నట్టు నేను ఢిల్లీ ఉన్నాను. ఓ ఢిల్లీకి పోయినావు మంట పెట్టినావు, ఢిల్లీకి పోయినావు మామూలుకి ఏమో చేసినావు, ఏదో మంత్రం చేసినావు, ఊదుకో వేసినావు, మామూలు ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఇక్కడ పైలు కదులుతున్నాయి, కుర్చీలు కదులుతున్నాయని. ఏమైంది అంటే కులగణన మీద వెంటనే మీరు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి సందేశం వచ్చిందని వెంటనే జనవరి 13 నాడు మనం సంక్రాంతి పండుగ ముందు రోజు ఒకరోజు ఢిల్లీలో కలిసినాం. తెల్లారి మళ్ళీ వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కలిసినాం. ఆయన అన్నట్టు శ్రీభాయ్ ఖచ్చితంగా మాకు రాహుల్ గాంధీ గారు కూడా సందేశం ఇచ్చారు, మేము కులగణన చేస్తామని చెప్పారు. వెంటనే క్యాబినెట్ తీర్మానం చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు అయితే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మార్చిలో జీవో నెంబర్ 26 తీశారు. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు పెట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక మేము ఒప్పుకున్నామా? ఆ రోజు చెలో ఇందిరా పార్కులు పెట్టాం, కలెక్టరేట్లో ముట్టడని పెట్టాం, అఖిలపక్ష సమావేశాలను పెట్టాం, బీసీ విద్యావంతుల వేదిక బీసీ ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టాం. ఎప్పటికప్పుడు నిప్పులో కొలిమిలాగా మీకు తెలుసు, కొలిమిలో ఎప్పుడు బొగ్గులు వేస్తుంటేనే అది మంట పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రకులాల నాయకులు కూడా కులగణన చేయొద్దు, అవునే మేము కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన కంటే మస్తు ఇస్తామే, కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్ కోడ్లో ఇంతలా బుక్లెట్ ఇచ్చిన అన్నీ చేస్తాం అన్నాడు ఒక అగ్రకుల నాయకుడు. ఏం చేయాలంటే దీన్ని స్కిప్ చేసేసేయండి, కులగణన చేయకుండా అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ దయచేసి బాగా వినాలి. భారతదేశంలో 2 రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఉట్టిన చేతులు ముచ్చుకొని కూర్చోరు. ఒకటి తెలంగాణ, 2 పంజాబ్. ఎప్పుడు ఉద్యమాలతో రగులుతూనే ఉంటారు. సామాజిక చైతన్యానికి, రాజకీయ చైతన్యానికి, పోరాటాలకు పురిటిగడ్డలు ఈ 2 రాష్ట్రాలు. కాబట్టి తెలంగాణ మీరు చూసుకోండి, తెలంగాణలో భూమి విముక్తి కోసం, ఇలా వ్యక్తి చాకరీ నిర్మూలన కోసం నక్సలైట్ ఉద్యమం జరిగింది ఇక్కడ. అదేవిధంగా రజాకారులకు, నిజాంలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధపడడం జరిగింది. మళ్ళీ 1969లో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగింది. తర్వాత 2021 నుంచి 2001 నుంచి మళ్ళీ దశ ఉద్యమం జరిగింది. ఇప్పుడు జరిగేది, మిగిలింది, జరగబోయేది బీసీ ఉద్యమమే. 100% మనం బీసీ ఉద్యమంలో మన సోదరులు ఎస్టీలను కలుపుకుంటాం, మైనార్టీలను కలుపుకుంటాం. 90% అవుతాం. 90% ఉన్నోళ్ళు మనం ఉంటే కూర్చుంటామా? మనం ఇంత జనాలు పెట్టుకొని 90% మంది పెట్టుకొని 9% ఉన్నోడు పరిపాలిస్తుంటే కన్నప్ప చెప్పి చూస్తామా? 90% ఉన్నోడు 9% ఉన్నోడు పెత్తనం చేసి మన మీద ఆధిపత్యం చేసి రాజకీయ గుప్తాధిపత్యం చేస్తే మనం ఊపుకుంటామా? మరలా పడతాం, తిరగబడతాం. ఎట్ట తిరగబడతాం? మన దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో రేపు ఒక బీసీలకు రాజకీయ పార్టీ పెట్టుకుంటాం. రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు 90% మంది మన ఓటు మనం వేసుకుంటే మన రాజ్యాధికారం మనకు వస్తుంది. తెలంగాణ
పార్లమెంట్ సభ్యులు అవుతారు, 9 మంది ఇవాళ మంత్రులు అవుతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే కులగణన జరగాలని పట్టుబట్టినామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సచివాలయంలో మీటింగ్ పెట్టి అప్పటిదాకా కులగణన ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి అన్నాడు. మేము ఊరుకుంటామా? ఇట్లా లాభం లేదు. ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేయాలి, ఊపిరి మెసరకుండా చేయాలి. మన హక్కుల కోసం కులగణన 100% జరిగి తీరాలని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ జడ్జీలు, మేధావులు, ప్రొఫెసర్లతోటి రోజుతో ఉత్తరం రాపించిన ఢిల్లీకి రాహుల్ గాంధీ. రోజు రాహుల్ గాంధీ చెవులు పడుతూనే ఉంటుంది. తెలంగాణలో కులగణన అక్కడ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడి నుంచి పోయి ఏఐసిసి ఆఫీస్ ముట్టడించడం ఢిల్లీలో 45 నిమిషాల సేపు కాంగ్రెస్ వాళ్ళని ఈ లోపల బయట కొనియలే, బయట లోపల కొనియలే. అట్లా ఏఐసిసి ఆఫీస్ ముట్టడించాం, కలెక్టరేట్ ముట్టడించాం, చివరికి గల్లీ పోరాటాలు చేసాం, ఢిల్లీ పోరాటాలు చేసాం. ఇంకొక పోరాటం ఉంది. ఏం పోరాటం అది? న్యాయ పోరాటం. ఇట్లా తినడు అట్లా తినడు, ఇదే నడుస్తుంది. కానీ న్యాయ పోరాటం చేసి ఈ కాంగ్రెస్ శివులు ఉండాలని చెప్పి అప్పుడు హైకోర్టు కేసు వేసినాం. జాదుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పేరు మీద ఇవాళ హైకోర్టు కేసు వేసి ఏం చెప్పినాం? ట్రిపుల్ టెస్ట్ చేయకుండా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంది ప్రభుత్వం, దీన్ని నిలువరించండి, ట్రిపుల్ టెస్ట్ చేయాలంటే ఇవాళ నెల రోజులు మన ఆర్గ్యుమెంట్ తోటి అక్కడ ప్రభుత్వం నుంచి పెద్ద వస్తే మన నుంచి మన న్యాయవాదులు రూపాయలు తీసుకోకుండా కాగితాల ఖర్చులను తీసుకొని ఓట్ల కొట్లాడి హైకోర్టు ఒకటే తీర్పిచ్చింది, చీఫ్ జస్టిస్ నుంచి ఏమని? ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? దయచేసి కుల సంఘాల పెద్దలు ఎవరు చెప్తున్నా, ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆటోమేటిక్ వాళ్ళ జనాభా ప్రకారం వస్తాయి. బీసీలకు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీసీ కులాల లెక్క తీసి ఎంత శాతం ఉందో అంత శాతం నిర్ధారణ చేసి రిజర్వేషన్ పెట్టాలి. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ఫస్ట్ టెస్ట్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండో టెస్టు ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులాల లెక్క తీయాలి. మూడో టెస్టు ఆ కులాల లెక్క తీసిన తర్వాత ఆ కులాల జనాభా దామాసం ప్రకారం 50% సామాజిక రిజర్వేషన్ దాటకుండా బీసీ రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి. ఇది ట్రిపుల్ టెస్ట్ అంటారు. ఈ ట్రిపుల్ టెస్ట్ చేయకుండా ఉంటున్నాను. అదృష్టం కొద్ది నడిచి వచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు విట్టినట్టు అదృష్టం కొద్ది ఇలా అంటూ ఈ ఉద్యమం చేసినప్పుడు కోర్టు పోయినప్పుడు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల ఇదే నిజామాబాద్ ఇందూరు గడ్డకు సంబంధించిన ఒక బిడ్డ కుమార్ గారు నియమించబడ్డారు. మహేష్ అన్న నియమించబడిన తర్వాత మొదటిసారి అడిగినాం, అన్న సంతోషం, రాహుల్ గాంధీ గారు ఒక బీసీ బిడ్డను పిసిసి అధ్యక్షుడిగా చేసి, ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా స్వర్గీయ డి శ్రీనివాస్ గారు ఒక బీసీ బిడ్డ పిసిసి పీఠం చేపట్టారు. అదే సాంప్రదాయం అదే ఇందూరు గడ్డ మీదకెళ్ళి మరొక బీసీ బిడ్డను అదే ఇందిరమ్మ కుటుంబంలో పిసిసి అధ్యక్షుడు చేశారు. ధన్యవాదాలు అందించడానికి మీకు అని చెప్పి నేను స్వయంగా కలిసి మహేష్ అన్నటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒకటి అడిగినాం, అన్న మీ ప్రభుత్వం కులగణన చేయకుండా స్కిప్ చేసుకోవాలని చూస్తుంది, కానీ బీసీ బిడ్డగా నీ పవర్ను ఎక్సర్సైజ్ చేయి. రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేనన్నాడు. మేము బీసీ సంఘాల మీటింగ్ పెడితే ఈ రాహుల్ గాంధీ వదిలిన బాణమే రేపు రాష్ట్రమంతా కులగణన చేయించాలి, ఈ బాధ్యత మీ భుజాల మీద తీసుకోండి అని చెప్పి ఇలా మహేష్ అన్న గారిని నేను చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు, ఒక బీసీ బిడ్డగా నేను బీసీసీ అధ్యక్షుడు అయినందుకు నేను గర్విస్తున్నా. రోజు నన్ను అభినందనలు చెప్పడానికి హైదరాబాద్కి వస్తున్నటువంటి వాళ్ళలో నేను చెప్తున్నా, సీపై ఇవాళ 100 మంది వస్తే 90 మంది అలా ఎస్సీ ఎస్టీ బీసీలే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మా బిడ్డ, మా రక్త సంబంధం, మా పేరు కన్నమోడు పిసిసి పీఠం మీద కూర్చున్నాడు, మా వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తాడు, మా డిమాండ్లను ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని పరిష్కరిస్తాడనే ఒక ఆశతోటి, ఒక విశ్వాసంతో మీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది వాస్తవమే, మీరు చెప్పాలి. నన్ను ఏం చేయమంటారు మహేష్ అన్నాడు. మీరు ఏం చేస్తారో ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి కులగణన మొదలు పెట్టండి అంటే వెంటనే మహేష్ అని ఇనిషియేటివ్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పాడు, రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కామారెడ్డి డిక్లరేషన్లో నేనే స్వయంగా చదివిన,
మా ఉమ్మడి జిల్లాది కామారెడ్డి. నేనే స్వయంగా బీసీ గర్జన మీటింగ్లో నేనే చదివిన, మరి నేనే పిసిసి అధ్యక్షుడైనా. కులగన లేకపోతే నేను ఏం చెప్పుకోవాలి రేపు? నేను నా బీసీ ప్రజలకు ఏం ముఖం చూపించాలని చెప్పి మహేష్ అన్న గట్టిగా పట్టుబట్టి, రాహుల్ గారి దగ్గర, అదేవిధంగా రేవంత్ గారి దగ్గర గట్టిగా పట్టుబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అన్ని కుల సంఘాలను బీసీ మీటింగ్ పెట్టండి, నేను వచ్చి ఒక బీసీ అధ్యక్షుడిగా నేనే అనౌన్స్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ టూరిజం ప్లాజాలో హోటల్లో కుల సంఘాలతో 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో మీటింగ్ పెడితే వచ్చి ఒకటే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ సిద్ధాంతమే కులగన్న సిద్ధాంతం. కులగన్న ఒక ఎక్స్రే లాంటిది. ఈ కులగన్న లేని ఎవరి వాటాలకు దక్కాలంటే కులగన్న ఉండాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కులగన్న చేసిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు గారు ప్రకటించారు. ఇక ప్రభుత్వం కుదిర పడ్డ ఎక్కలెక్క అయిపోయింది. పిసిసి అధ్యక్షుడు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వం వెగనేసి పోతుందా? అట్లా ఉండరా? కాబట్టి కులగన ప్రారంభమైంది. ఇక ఇది మొత్తం ఎట్లా ఉందంటే సత్యనారాయణ కథ చెప్పినట్టుంది. అవునా కాదా? సత్యనారాయణ కథలో 1వ అధ్యాయం చివరి అధ్యాయం. ఎందుకంటే కులగన ఇదంతా ఎందుకు చెప్పినామంటే దీని వెనుక ఇన్ని త్యాగాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని ఢిల్లీ గల్లీ మొత్తం ఎదుర్కొని దశాబ్దాలలో ఉప్పుడుండి ఉపాసం ఉండి కళ్ళలో ఉప్పులు పెట్టుకుని కుటుంబాలను వదిలిపెట్టి నా జాతి బాగుపడాలి, నా జాతి అగ్రకులాలతో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో పోరాడి ఈ ప్రాసెస్ అంతా చేయించినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కులగణ మొదలు పెట్టే కాన్సెప్ట్ లేదు. ఇక కులగణ మొదలు పెట్టగానే మొన్న 6వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు నుంచి కులగణ స్టార్ట్ అయింది. 56 ప్రశ్నలతో కులగణ ప్రశ్న పత్రం వచ్చింది. అప్పటిదాకా నేను చెప్పిన, అయ్యా టీఆర్ఎస్ మీరు 10 ఏళ్ళు పరిపాలన, ఈ కులగణ మీద మీ వైఖరి ఏంటి అంటే ఎవరు చెప్పాలి? కులగణ మీద మీ వైఖరి ఏంటని నేను అడిగిన టీఆర్ఎస్ పార్టీని. ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కులగణ మీద వైఖరి చెప్పలేదు. ఆ తర్వాత బీజేపీలో అయినా మరి కులగణ జరుగుతుంది కదా, బీజేపీ పార్టీ వైఖరి ఏందని బీజేపీని అడిగిన. కానీ ఇంతవరకు వాళ్ళ వైఖరి చెప్పలేదు. నాయన చెప్పకపోతే పుణ్యాత్ములు, రేపు మీరు బీసీల ఓట్లు అడిగినప్పుడు, మా బీసీ కులాల ఇంటికి వచ్చినప్పుడు మీ సంగతి తెలుస్తాం బిడ్డ, మీరు చెప్పకపోతే మీరు సల్లంగా ఉంటుందని చెప్పి వాళ్ళు వదిలేసిన తర్వాత కులగణ మొదలు కాగానే 6వ తారీఖు నాడు కులగణ స్టార్ట్ అయింది. 7వ తారీఖు నాడు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు, డీకే అన్న గారు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏమంటారు, కులగణలో ఇన్ని ప్రశ్నలు అడగమన్నాడు. 56 ప్రశ్నలు ఎట్లా అడుగుతారు? అదేవిధంగా కులం అడగాలి కానీ మీకు ఇల్లుందా, ఇల్లు లేదా, మీకు సైకిల్ బోర్డు ఉందా, మీకు ఫ్రిడ్జ్ ఉందా అని ఎందుకు అడుగుతారు, ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు అడుగుతారు అని చెప్పి మన ప్రజలందరినీ బీసీ కులాలను గందరగోళం చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేశారు. నేను ఆ రోజు చెప్పిన అలంపూర్లో మన ఇవాళ మీటింగ్ ఎట్లయితే పెట్టినో ఈ మీటింగ్ అలంపూర్లో స్టార్ట్ చేసినాం. అలంపూర్లో నేను ఎప్పుడు చెప్పిన, ఎందుకు ఈ చైతన్య సదస్సు పెట్టినాం? నిన్న మెదక్లో అడిగినప్పుడు ఒక ఆయన, ఒక మేధావి అన్నాడు, ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ అన్నాడు, అవునన్నా కులగణ ఒక బీసీ గురించి జరుగుతలేదు కదా, కులగణ అన్ని కులాలు జరుగుతుంది కదా, మరి ఎస్సీ ఎస్టీలు ఎందుకు పెడతలేదు, అగ్ర కులాలు కూడా ఎందుకు మీటింగ్ పెట్టలేదు, బీసీల మీద మీటింగ్ పెట్టి కులగణ అని చెప్పి చైతన్యం కావాలని చెప్తున్నాను అని అడిగింది. నేనన్నా మంచి ప్రశ్న వేసినావు. నేను అంటున్నా కులగణ ఎవరికి కావాలి? ఇప్పుడు 2 అయింది. ఈడ మీటింగ్లు ఉన్నోనికి ఆకలి అయితే మనకు అన్నం కావాలి. కానీ మీటింగ్లో లేకుండా హోటల్లో తిన్నోడు ఆల్రెడీ పండుకున్నోనికి ఆకలి అర్థమవుతుందా? ఇవాళ మన సోదర ఎస్సీలకు 2011లో కేంద్ర ప్రభుత్వం గణాంకాలు తీసింది. 2011 తీసిన గణాంకాల ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్ అందుతున్నాయి. వాళ్ళ జనాభా దావాస్ ప్రకారం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఇస్తుంది, వాళ్ళ జనాభా లెక్కలు ఇస్తుంది. వాళ్ళకి ఎలాంటి డోకా లేదు. ఇక మన అగ్రకుల సోదరులకు ఏమనుందా? అగ్రకుల సోదరులు వాళ్ళు ఉన్నది 8%. కానీ రిజర్వేషన్ ఎంత శాతం అందుతుంది? మా గోపాలకృష్ణ చెప్పాడు ఇంతకుముందు, రిజర్వేషన్ 10% అందుతుంది. 8% ఉన్నోరికి 10% రిజర్వేషన్లు అఫీషియల్ అంది. ఇంకా 90% జనరల్ కోటాలో పెట్టేసి ముఖ్యమంత్రులు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, ఐటీ ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళే, వైన్ వాళ్ళదే, మైన్ వాళ్ళదే, ల్యాండ్ వాళ్ళదే, మొత్తం సర్వస్వం వాళ్ళదే. అయినా కూడా 10% రిజర్వేషన్లు అగ్ర కులాలకు అందుతుంది.
కానీ అగ్రకులాలకు 2% అదనంగా పెట్టుకుంటే 60% నుండి 25% రిజర్వేషన్ అందుకోడు, 60% నుండి అత్యవసర రిజర్వేషన్ అందుకోడు బీసీ కులాలు. మరి మన కులాలు లెక్క చెప్పకపోతే మన రిజర్వేషన్లు జనాభా దామస్ ప్రకారం ఎట్లా వస్తాయి, మనకు పదవులు ఎట్లా వస్తాయి, బడ్జెట్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ ఆకలైనోడు ఇవాళ బీసీ కులాల అస్తిత్వం, బీసీ కులాల లెక్కలు తేలాలంటే ఇవాళ ఈ గణాంకాలు జరిగేటువంటి రాష్ట్రంలో జరిగేటువంటి కులగణన కేవలం ఇది బీసీల కోసమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమంది చెప్పినట్టు మీకు ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు అడుగుతారు? 50,000 ప్రశ్నలు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న కుల సంఘాల అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తున్నా, ముందున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మన ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ మన ఇంటి ముందర వస్తే మంచిగా ఇస్తే తాగుతాడు, పుణ్యం కలిగి ఛాయ్ ఇస్తే ఛాయ్ తాగుతాడు. మంచిగా నువ్వు ఏ వివరాలు చెప్తే గది రాసుకుంటావు. రాసుకునేదేమో బాండ్ పేపర్ కాదు, రాసుకునేదేమో స్టాంప్ పేపర్ కాదు, రాసుకుంటేమో ప్రామాణికం కాదు. అలా నువ్వు ఏం చెప్తే నువ్వు ఇంట్లో కూడా వచ్చి చెక్ చేయడు. మన ఇంటికి వచ్చిన ఆయన పోలీస్ ఆయన కాదు, మన ఇంటికి వచ్చిన ఆయన మిలిటరీ ఆయన కాదు. వచ్చి నేను ఇంటరాగేషన్ చేసి నేను లోపల చేసి అలాంటి ఇంటి కూడా రాసుకుంటాడు. నువ్వు ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టు కమిషన్ సందర్భంగా 1992లో ఇందిరాసాని కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని? కులగణన చేయాలంటే ఒక కులం పేరు డైరెక్ట్ ప్రజలను అడగద్దు, ఒక కులంతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక కుల సర్వే చేయాలన్నారు. ఇవాళ ఎన్నన్నది 8 పేర్లతో అన్నది 8. విద్య అన్నప్పుడు ఏ చదివిన అడుగుతారు, ఉద్యోగం అన్నప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ప్రైవేట్ ఉద్యోగం కాదని అడుగుతారు. అదేవిధంగా ఉపాధి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు, కూలి చేస్తున్నావా, కుమ్మరి పని చేస్తున్నావా, కమ్మరి పని చేస్తున్నావా, చేనేత వృత్తి చేస్తున్నావా, చేతి వృత్తి చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అడుగుతారు. అదేవిధంగా సామాజిక అంటే నువ్వు గుడికాడ వివక్షత ఉన్నవా, బల్లో వివక్షత ఉన్నవా? ఇవాళ నిజామాబాద్లో నేను చూసిన ఏదో వీడీసీ కమిటీలు ఉంటాయండి. నిజామాబాద్ ఫలానా వీడీసీ కమిటీ గుజరాత్లో బహిష్కరణ అని వచ్చింది, చాలాసార్లు రజకుల బహిష్కరణ అని వచ్చింది. అంటే సామాజికంగా అంటే నువ్వేమన్నా కుల వివక్షతకు గురైనవా, సామాజికంగా నువ్వు అంతరాన్ని కింద నువ్వు జమగట్టేమైనవా అని అది అడుగుతావు. అదేవిధంగా రాజకీయంగా నీ ఇంట్లో వార్డు మెంబర్ ఉండా, సర్పంచ్ ఉండా, ఎంపీడీస్ ఉండా, డిప్యూటీస్ ఉండా, ఉంటే రిజర్వేషన్ కింద అయినా జనరల్గా అయినా నీ జనాభా ఎంత, రేపు రాజకీయంగా నీకు దక్కినంత తెలుసుకోవడానికి రాజకీయంగా అడుగుతారు. ఇక చివరిగా ఆర్థికంగా అడుగుతారు. ఆర్థికంగా నీకు ఇల్లుందా, బర్రె ఉందా, గొర్రె ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏది ఉందా అడుగుతారు. నేను అంటున్నా. తర్వాత కులం అడుగుతారు. 50% అనేది ఇదే. వీళ్ళనేమో బ్యాంక్ అకౌంట్ అడుగుతుందని కూడా అంటారు. ఎవడన్నా బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు బ్యాంకులో ఖాతా ఉందా లేదా అన్నారు. ఉంటే ఉందనానే, లేకపోతే లేదా. ఎందుకంటే ప్రజల కోసం బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా లేవా అని ఒక సమాచారం కోసం మాత్రమే. ఆధార్ కార్డు ఉందా, ఉంటే నెంబర్ చెప్పండి, అది ఐచ్ఛికం మాత్రమే. దీని మీద సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఏమని? ఎందుకంటే మనం నడిచేది ప్రభుత్వాలైనా ప్రజలైనా పాలనైనా రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ వేయాల్సిందే అని మనం ఆ ప్రస్తావన ఉందనుకో, ఎవరైనా కోర్టు పోతే అది కూడగానే ఆగిపోతుంది, ఎవరైనా కోర్టు పోతే కూడగానే ఆగిపోతుంది. అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఏంటని ఈ కూడగానే పత్రాలు ఎవడన్నా అడిగితే ఎవడన్నా కోర్టు పోతే కూడగానే ఆగుతుంది. ఎందుకంటే ఆన్ అకౌంట్ నీకు ఎందుకు. కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ అడగలే, ఆధార్ కార్డు కూడా ఆప్షన్ మాత్రమే. నీ ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పి. చాలా మంది మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నట్టు, గనులు బంగారాలు ఉన్నట్టు, బ్యాంక్ అకౌంట్లో నల్ల డబ్బంతా ముడుతున్నట్టు మనకి ఏందన్నా మన బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతారన్నా? అదేవిధంగా భూములు ఎందుకు అడుగుతారన్నా? నీకు రైతు బంధు వచ్చేటప్పుడు భూములు అవి మొత్తం తెలిసిపోయింది కదా. నీకు రైతు బంధు వచ్చినప్పుడు నీకు ఒక బటన్ నొక్కితే ఎంత భూమి ఉందో తెలిసిపోయింది కదా. ఇది ఎవడు అడగాలి? ఇది డబ్బు ఉన్నటువంటి దొరలు, పటేళ్ళు, వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పాలి. కానీ ఈ రాజకీయ పార్టీలు చేసినటువంటి గందరగోళానికి, ఈ కులగణాలను వ్యతిరేకం చేసినటువంటి గందరగోళానికి మన వాళ్ళు చాలా మంది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఏంటంటే ఇవాళ నేను ఏమన్నా చెప్తే టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉందని చెప్తే నా రేషన్ కార్డు ఇవ్వకపోతుందయ్యింది, నా రేషన్ కార్డు రద్దు అవుతుందయ్యింది, నాకున్నటువంటి ఆసరా పింఛన్ పోతుందయ్యింది, లేకపోతే నాకున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పోతుందయ్యింది, నాకు వచ్చే ఇందిరమ్మ ఇల్లు పోతుందయ్యింది, సంక్షేమ పథకాలు రద్దు అవుతుందయ్యింది అనుకుంటున్నారు. నేను అంటున్నా, ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆత్మవిశ్వాసంతో మన కులాలందరూ చెప్పండి, సంక్షేమ పథకాలకు
సమగ్ర కులగణనకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు జరిగేటువంటి కులగణనకు ప్రభుత్వం అమలు చేసేటువంటి సబ్సిడీలకు ఎలాంటి లింకు లేదు. ఇది కేవలం సామాజిక రిజర్వేషన్లు పెంచడానికి మాత్రమే చేసేటువంటి సర్వే. ఇందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఎన్ని అడుగుతారు. దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదు. కాబట్టి నేను అడుగుతున్నా, నేను చివరి ఒక మాట చెప్తున్నా. నేను ఇంతకుముందు మీడియా కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ అంటే మన లెక్కన పేపర్ మీద ఆయన రాసేయాలి. ఏమని, నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నది. నాకు ఒక్క ఇల్లు లేదంటే రాస్తాడన్న. నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నాకు సొంత కార్లు లేదని రాస్తాడు. నీ దగ్గర డబ్బు ఎందుకుంది, నాకు డబ్బు కాదని ఆయన, నాకు బ్యాంకులో 60 కోట్లు అప్పుదని రాస్తాడు. అంటే ఒకవేళ ఆ రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్తే క్రిమినల్ కేసు అవుతుంది. అబద్ధాలు చెప్తే ఎన్నికైనటువంటి ఎన్నిక రద్దు అవుతుంది. అయినా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కరెక్ట్ రాసిందా చెప్పాలి. మీరే రాస్తారా? రాసిందా? ఎక్కడ రాయరు. వాళ్ళు బాండ్ పేపర్ల మీదనే అబద్ధాలు రాస్తుంటే నువ్వు ఉట్టి పేపర్ల మీద నువ్వు నిజాలు కూడా చెప్పమన్నాడు. ఇది ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పమన్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేది, నిజాలు చెప్పేది ఒకటి 55% నీ మనసుకి ఏది నచ్చితే కదా చెప్పి. 55% నీ మనసుకి ఏది నచ్చితే కదా చెప్పండి. నీకు ఏం దోస్తే కదా చెప్పండి. కానీ 56% నువ్వు ఏ జాతిలో పుట్టినవో, ఏ కులంలో పుట్టినవో, నీ గోత్రం ఏంటో పుట్టిన కులం పేరు చెప్పండి. ఆ కులం పేరు చెప్తే నీ కులమే రేపటి నీ కులమే నీకు రక్ష, నీ కులమే నీ అస్తిత్వం, నీ కులమే నీకు రేపటి రాజకీయ అధికారం తెచ్చిపెడుతుంది అని చెప్పి సందర్భం చేస్తున్నా. ఇవాళ కులాల లెక్క రాగానే మళ్ళీ మనం ముడుచుకొని కూర్చుంటామా? కొంతమంది అవలగాలు అక్కడ కలిగింది రాష్ట్రంలో. కులగాలని నేను పోరాటం చేస్తుంటే వాళ్ళు కూడా మా ఇంట్లో వచ్చి కులగాలని అన్నారు. కులగాలని మనం అంటుంటేవాడు కులగాని మీద చైతన్యం ఎందుకు అంటే కింది స్థాయిలో నీ కులాలను చైతన్యం చేయకపోతే మనం మేము కనుక అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టకపోతే బీసీలనే తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే అగ్రకుల నాయకులు కుట్ర చేశారు. ఒక ప్రాపగండం, ఒక అపోవాలు, ఒక గందరగోళం సృష్టించాలని చూసారు. ఏంటని, అరే నీ 50% చెప్పిననుకో నీకు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు రద్దయిపోతాయి అని చెప్పారు. నేను చెప్పిన సమస్త బీసీ ప్రజలారా, దీని మీద పాఠకులు తీసిన సమస్త బీసీ ప్రజలారా, ఉండే ధైర్యంతో చెప్పండి. ఈ సమగ్ర కులగణన మన కోసమే జరుగుతుంది. ఎవరు అధైర్యపడద్దు. ఎవరికి ఎలాంటి హాని లేదు. సంక్షేమ పథకాలకు సమగ్ర కులగణనకు ఎలాంటి ఇలా లింకు లేదు, సంబంధం లేదు. 55% ఏదైనా చెప్పండి. 56% మాత్రం ఖచ్చితంగా మీకు పుట్టిన కులాన్ని చెప్పండి అని చెప్తే మన బీసీలంతా మన వాయిస్ని విని మీటింగ్లలో ప్రోత్సాహాలతో చైతన్యమై అందరు ఇవాళ ఏకమై కులాలను కాలేజీ గర్వంగా చెప్తున్నారు. ఇవాళ కొంతమంది అక్కడక్కడ ఏం జరుగుతుందంటే ఇది బాగా వినాలి. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ దేశ పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఏది అడిగితే కదా చెప్పాలి. ప్రభుత్వం నీ సమాచారం అడిగితే ఏదైతే చెప్పాలి. నువ్వు పేదోడు అయితే నిన్ను డెవలప్ చేయడానికి చర్య తీసుకుంటుంది. నువ్వు గుడిసుంటే ఇల్లు కట్టేయడానికి చూస్తుంది. నీకు ఏది అడిగితే అది సమాచారం చెప్పాలి. కానీ చాలా మంది రాష్ట్రంలో పెద్ద దొరలు, పెద్ద కులపోలు అనుకుంటోళ్ళు ఏం చేస్తుంది తెలుసా? ఎనిమిరేటర్లు ఇంటికి పోతే కుక్కలు వదిలిపెట్టారు. కుక్కలు ఎన్నో పెడితే ఎనిమిరేటర్లు పాపం కుక్కున్నారు. ఎనిమిరేటర్లు ఎన్నో పెడతానని చెప్పిన ఎవడైతే సమాధానాలు చెప్పకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. నీ సమాధానం ఒక ప్రభుత్వం ప్రస్తుతాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కోర్టుల అనుమతితోటి సర్వే చేస్తుంటే ఆ సర్వేకు జవాబు ఎందుకు చెప్పరు అని అడుగుతున్నా. ఆ సర్వేలో ఎందుకు పాల్గొనరని అడుగుతున్నా. ఇవాళ ఒక మాట చెప్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇలా సమగ్ర కులగణన పోతున్నటువంటి మహిళా ఉద్యోగుల రైతులు, మన చెల్లెమ్మలు, మన అక్కలు, మన ఇంటి ముందు ఉంటారు ఆడబిడ్డలు. వాళ్ళు పోతుంటే ఒకడు కాలు మీద కాలేసుకొని, వాడు లాగేసుకొని, వాడు చెట్టేసుకొని, వాడు రకరకాల విన్యాసాలు చేసుకుంటా పోయిన మహిళా ఉద్యోగులు వీడియో తీస్తాం. ఏమని ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుకుంటే చెప్పను పో, మీరు రేవంత్ చెప్పను, అసలు కులమే చెప్పను పో, నేను ఇది చెప్పను పో అంటున్నారు. నేను అంటున్నా అట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు.
నీ దేశం నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటే నువ్వు చెప్పకపోతే ఈ భారతదేశంలో వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేద్దాం. ఎందుకు చెప్పారు? పౌరసత్వం రద్దు చేసి వాళ్ళు ఎక్కడ పంపించాలి? పౌరసత్వం రద్దు చేసినట్టు వాళ్ళు ఎక్కడ పంపించాలి? ఈ వ్యతిరేకులని దేశ ద్రోహులు అనమాట. దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వకపోతే దేశ ద్రోహులు ఎక్కడ పంపించాలి? దేశ ద్రోహులని చక్కగా కింగ్కి అప్పచెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కొద్దిగా గుండుకే ఉంటాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆ కింగ్కి అప్పచెప్పితే మిగతా వాడుతున్నాడు, మనకు సంబంధం లేదు. కాబట్టి నేను చెప్తున్నా, ఇవాళ ఈ సమగ్ర కులగణంలో భాగస్వాములు కండి. రేపు కులాల లెక్కలు వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఏ కులం ఎట్టుంది? ఏ కులం? బీసీ కులాలు 60% నుంచి 70% ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడి ఎమ్మెల్యేగా పరిపాలించిండు? ఎవడి ఎంపీగా పరిపాలించిండు? బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పదవులు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఇవాళ ఒక్కొక్కరిని కడిగి ఒక్కొక్కరిని ఎండగట్టి మన బీసీ ప్రజలను సమాజంలో సామాజికంగా రాజకీయంగా చైతన్యం చేసి ఆ కులాల లెక్కని వజ్రాయుధంగా చేసి, మామూలు ఆయుధం కాదు, వజ్రాయుధం అంటే తెలుసు కదా. వజ్రాయుధం మనం ప్రయోగించిననుకో వజ్రాయుధానికి విఫలం ఉండదు. వజ్రాయుధం అంటే అది 100% సక్సెస్ కావాల్సిందే. కులాల లెక్కలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60 మంది బీసీ బిడ్డలు ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. ఆ లెక్కల్ని ఒక వజ్రాయుధంగా ఉపయోగించుకోండి. అదేవిధంగా 9 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించుకుంటాం. గెలిపించిన వారు మంత్రివర్గంలో 9 మంది మంత్రులను చేసుకుంటాం. అంతిమంగా ఈ ముఖ్యమంత్రి పీఠం ఇప్పటి వరకు 29 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 29 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్క బీసీ బిడ్డ కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఒక్క బీసీ బిడ్డ కూడా. మన సోదర ఎస్సీలకు ఒకసారి అయ్యే అవకాశం వచ్చింది. రెడ్లు 14 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. కమ్మలు 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. వెలుమలు 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. కోంటోలు వయసుకు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. 136 కులాలు ఉన్నాం. 136 కులాలు ఉన్నాం. 60% జనాలు ఉన్నాం. 136 కులాలకు వెళ్ళి ఒక్కరు బీసీ ముఖ్యమంత్రి కాదు. 136 కులాలకు వెళ్ళి ఒక్కరు బీసీ ముఖ్యమంత్రి కాదు. మరి మనకు పౌరుషం లేదా? మనకు పౌరుషం ఉందా లేదా? మనకు ఆత్మగౌరవం ఉందా లేదా? ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోన్నా వద్దా? కాబట్టి ఈ కులగణనే ఉజ్జాయితీ చేసుకుని, ఈ బీసీ కులాల లెక్కని ఉజ్జాయితీ చేసుకుని, నేను చెప్తున్నా, నిజామాబాద్ అమలు చెప్తున్నా, చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఇన్ని రోజులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉండదు. ఇవాళ మంచికో చెడుకో ఎక్కడ చూసినా ఏడిపోయినా నేను ఇప్పుడున్నటువంటి చైతన్యం రాష్ట్రంలో ఎప్పుడు లే ఏడిపోయినా అంటారు అన్నా. ఇక ఈ సబ్సిడీల కోసం, స్కాలర్షిప్ల కోసం, సంక్షేమ హాస్టళ్ల కోసం కొట్లాడి వాటి కూడా కొట్లాడాలి. ఎందుకంటే మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మన వాళ్ళకు చదువు ఉండాలి, మన వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి కావాలి, మన వాళ్ళు తెల్లబట్టలు వేసుకోవాలి. ఇక కొట్లాడి సరిపోయింది. అందరూ సమకూర్చారు. యుద్ధానికి కావలసిన సామర్థ్యత సమకూర్చారు. కానీ ఇప్పుడు యుద్ధం చేసే సమయం ఆసనమైంది. ఆ యుద్ధం ఏంటి? రాజకీయ యుద్ధం. ఆ రాజకీయ యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? రాజకీయ యుద్ధం చేయాలంటే మనకు రాజకీయ పార్టీ ఉండాలి. రాజకీయ పార్టీ లేకుండా రాజకీయ యుద్ధం చేస్తామా? చెయ్యం. కాబట్టి బీసీలకు ఒక రాజకీయ పార్టీ రావాలి. 2025లో వచ్చే ఏడాది మంచిగా ఉందని అందరూ అంటారు. ఎందుకు మంచిగా ఉందో తెలుసా? రేపు 2025లో జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు చేస్తుంది. మళ్ళా ఆ లెక్కలు కూడా అది దేశవ్యాప్తంగా జనగణన చేస్తుంది. అలా బీసీ కులాల లెక్కలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. తీస్తుందని విశ్లేషిస్తున్నాం. తీయకపోతే వాడిని పొందబెడతాం, పాతాలను తొక్కి పడేస్తాం. వాళ్ళు ఎవరైతే బీసీ కులాల లెక్కలు లేరు, అప్పుడు బీసీ కులాల లెక్కలు ఇచ్చాక కేంద్రంలో బీసీల కులాల లెక్కలు వస్తాయి, రాష్ట్రంలో లెక్కలు వస్తాయి, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. అప్పుడు అందరూ అన్ని కులాలు పోటీ చేసేటువంటి అవకాశం వస్తుంది. మన రాజకీయ పార్టీ విధానం ఒకటే, అన్ని కుల సంఘాలు ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నా, చాలా మంది ఇప్పుడు నేను మైక్ ఇస్తే చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా? నాకు తెలుసు. నేను 25-26 ఏళ్ళుగా బీసీ ఉద్యోగులు ఉన్నా. ఏం చెప్తారంటే, అన్నా మేము ఇంత శాతం ఉన్నాం, ఇన్ని లక్షలు, మా కూడా ఇంతవరకు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి కాలేదు. అన్నా మేము కుమ్మరిలో ఇంత శాతం ఉన్నాం, మా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కాలేదంటారు. అన్నా మేము పూసలలో ఇంత శాతం ఉన్నాం, మేము ఇంతవరకు చట్టసభలో మొత్తం చూడలేదంటారు.
మనం బీసీ పార్టీ వస్తే ఒకటే నినాదం ఏ నినాదం ఒక్కటే, ప్రతి కులానికి చట్టసభలో పోయే అవకాశం వస్తుంది బీసీ పార్టీ ద్వారా. ఆ నినాదం ఏంటి? కులానికో సీటు బీసీలకే ఓటు, కులానికి ఒక సీటు బీసీలకే ఓటు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు 110 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 110 నియోజకవర్గాల్లో నియోజకవర్గాలు 160 సీట్లు అయ్యాయి, దాదాపు 150 ఎన్నికలు 160 పెట్టుకున్నా, 160 ఎమ్మెల్యే సీట్లు. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానానికి 42 ఉన్నాయి. అప్పుడు దాదాపు 5 ఒక 60 అయింది. అప్పుడు 160 ఒక 60 ఎంత అవుతాయి? 220 అవుతాయి. 220 50 మంది ఉంటారు. మనం 130 కులాల మంది. కావాలి ఎంతమందిలో పాల్గొంటారు, ముదిరాజు ఎంతమందిలో పాల్గొంటారు, వంజరోలు ఎంతమందిలో పాల్గొంటారు, పెరికోలు ఎంతమందిలో పాల్గొంటారు, మా నేరోలు ఎంతమందిలో మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్. ఇది చూస్తుంటే అసలు ఇది నేను లోపలికి వచ్చినప్పుడు ఇది మేరు సంఘం కాదు, ఇది అసెంబ్లీ ఆడినట్టుంది, ఇది నిజంగా అసెంబ్లీ ఆడినట్టుంది. ఇక మాకు తెలియక ఎక్కడెక్కడో మీటింగ్ పెట్టి మా సుధాకర్ అన్న బ్రహ్మానంద గారు ఇవాళ ఎంతసేపు మేము బయట మీటింగ్ పెట్టేవాళ్ళు. బయట మీటింగ్ పెడితే సుధాకర్ అన్న నా స్పీచ్కు లాస్ట్ సిట్టింగ్ రాసి పంపించాడు. అన్న నీ స్పీచ్ ఇంకా ఉంది కానీ ఆ టైం లేదు, హాల్ ఖాళీ చేయాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం తెల్లదాకా మాట్లాడినా అనుకోలేదు, ఎందుకు మాదే కాబట్టి మేరు సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా ఒక 4-5 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీసీ 4-5 ఎమ్మెల్యేలు రేపు మన బీసీ రాజకీయ వేదిక ద్వారా అసెంబ్లీలో ఉండరని చెప్పి సందర్భంగా మీకు ప్రామిస్ చేస్తున్నా. అన్ని విశ్వబ్రాహ్మణులు పంచకులాలు విశ్వబ్రాహ్మణులు కూడా ఓ 15 మంది ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి ఇవాళ నేను చివరి ఒకటే నిమిషాలు చూస్తా. 220 మంది వీళ్ళు అయినా అప్పుడు ఎంపీలు ఎంతమంది అవుతారు? ఇప్పుడు 10 ఇప్పుడు ఎంపీలు ఎంతమంది? 17 మంది. అప్పుడు నాకు చేసి ఒక 25 మంది అవుతారు. 220 మంది ఎంపీ, 25 మంది, 245 మంది, 245 మంది. తర్వాత రాజ్యసభ సభ్యులు వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు 10 మంది. 200 ఎంత? 240 క్యాబినెట్. సంచార జాతర ఉన్నారు, నేను పోటీ చేయను అనుకో, వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇస్తే ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తాం, వాళ్ళు 20 మంది. అదేవిధంగా క్యాబినెట్ హోదా కలిగినటువంటి చైర్మన్ ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉంది, ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఆర్టీసీ చైర్మన్ ఇస్తారు. అప్పుడు మన రాష్ట్రంలో మన ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గెలిచినటువంటి కులానికి ఆర్టీసీ చైర్మన్ డైరెక్ట్ ఇస్తాం, అది కూడా క్యాబినెట్ హోదా. ఇట్లా పదవులు చూసుకుంటే మొత్తం వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ దాకా చూస్తే 3 లక్షల రాజకీయ పదవులు ఉన్నాయి తెలంగాణలో. 3 లక్షల పదవులు మనకి వస్తాయి, మన పార్టీ వస్తాయి. అందరూ ప్రతి ఒక్క కులం సంచార రాజులు అందరూ చట్టసభలో ఉంటాం. కాబట్టి కులాల లెక్కలు అందుకోసమే, ఈ గణన అందుకోసమే. కాబట్టి ఒక దీర్ఘకాలికమైన దృష్టితోటి ఒక బాధ్యత కలిగినటువంటి, ఎందుకంటే బీసీలకు ఏం కావాలో నాకు తెలుసు, రాజకీయ నాయకులు తెలియదు కదా. రాజకీయ నాయకులు వస్తారు, బీసీ కార్డు వాడుకొని మళ్ళా ఇది సక్సెస్ అయితేనేమో బీసీ కార్డు నేను అంటారు. ఒకవేళ ఫెయిల్ అయిందనుకో ఆ నెపమంతా మన మీద నిలిచిపోతారు. నేను బీసీలకు ఎంత చేసినా కూడా వాళ్ళ ఐక్యం కాలేదా, వాళ్ళు రాలేదు అందుకని వాళ్ళ కర్మ వాళ్ళని వదిలిపెట్టిపోతారు. మేము అంట కాదు, మేము సచ్చినా బతికినా జీవించినా శ్వాస ఉన్నా శ్వాస లేకున్నా బీసీ జాతి కోసమే కడదాకా ఉంటారు, బీసీ జాతి కోసమే కడదాకా నిలుస్తాం. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఈ సామాజిక కులమైన చైతన్య యాత్ర పెట్టాం. కాబట్టి ఇంత కొద్ది సమయంలోనే ఇంత బ్రహ్మాండంగా నిజామాబాద్ తెలంగాణలో ఏ పిలిపించినా మొట్టమొదటిగా సక్సెస్ అయ్యేది నిజామాబాద్ జిల్లాని. కాబట్టి మా మహిళ అక్క శ్రీలతక్క గారు అందరూ సమిష్టిగా, ఈ మా శంకరన్న గారు సమిష్టిగా చేసి ఈ మీటింగ్ విజయవంతం చేసినట్టు మీ అందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.